హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కొబ్బరి అన్నం తయారు చేసుకుందాం. నేను కొబ్బరి అన్నం, నాటుకోడి చికెన్ తయారు చేసుకున్నాను. చాలా బాగుంది ఈ రెండు కాంబినేషను. అలాగే ఈరోజు మనం కొబ్బరి పాలు తీయకుండా చాలా రుచికరంగా తయారు చేసుకుందాం. సింపుల్గా అయిపోద్ది కొబ్బరి అన్నం. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 కప్పులు బాస్మతి రైస్ ఒక బౌల్లో వేసుకుందాం. ఒక గిన్నెలో వేసుకున్నాం కదా, ఇందులో నీళ్ళు పోసి ఒకసారి శుభ్రంగా కడుగుదాం. రైస్ కడిగిన తర్వాత మీకు చూపిస్తాను. చక్కగా మనం రైస్ని కడిగాం కదా, ఏ కప్ తోటి అయితే రైస్ తీసుకున్నామో అదే కప్ తోటి 3 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి అంతా కలపండి. చేతితోటి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి రైస్ని. కొబ్బరి తురుము 1 కప్పు తీసుకున్నాను. మనం రైస్ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్ తోటి 1 కప్పు కొబ్బరి తురుము తీసుకుని దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. వేసుకొని ముందుగా మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, అందులోంచి కొద్దిగా వాటర్ తీసుకుందాం. అంటే మనం ఇలా వాటర్ వేసుకుంటే లెక్కగా ఉంటుందన్నమాట. మనం నానబెట్టుకున్న బియ్యంలోంచి కొంచెం వాటర్ తీసుకుందాం. మళ్ళీ రైస్ మీద మూత పెట్టుకుందాం. ఈ వాటర్ని కొబ్బరి తురుములో వేసి మిక్సీ జార్ మీద మూత పెట్టి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బాగా మెత్తగా ఉండాలి. చూడండి, ఇలా కాటిక్లాగా చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలాలు స్టార్ ఫ్లవర్ ఒక 2, గసగసాలు 1/2 టీ స్పూను, చెక్క చిన్న ముక్క, జీలకర్ర 1/2 టీ స్పూను, లవంగాలు ఒక 6, యాలకులు ఒక 3, ధనియాలు 1/2 టీ స్పూను. ఇవన్నీ కలిపి మనం మిక్సీ జార్లో వేసుకుందాం. వేసుకుని అల్లం వెల్లుల్లి కూడా వేసుకుందాం. వేసుకుని పచ్చిమిరపకాయలు నేను ఒక 6 కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి దీన్ని పేస్ట్ చేసుకోవాలి. మరి మెత్తగా అక్కర్లేదు. చూడండి, కొంచెం బరగ్గా ఉంటే సరిపోద్ది. దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోండి. అందులోనే నెయ్యి వేసుకోండి. పెద్ద స్పూన్ తోటి 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత వేడైన తర్వాత జీలకర్ర ఒక 1/2 టీ స్పూను, ఒక ఉల్లిపాయని ఇలాగా సన్నంగా కట్ చేసి వేసుకున్నాను. 2 వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టుకుని కొంచెం వేపుకోండి. ఉల్లిపాయని జీలకర్ర వేగాలి. చూడండి, చక్కగా వేగిపోయింది. మనం పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని చక్కగా వేపుకోవాలి. ఒక 5 నిమిషాలైనా చక్కగా వేపుకోవాలి. ఇది వేగిందని ఎలా తెలుస్తుంది అంటే కొంచెం ఆయిల్ ఇలా తేలుతుంది, అప్పుడు చక్కగా వేగినట్టు. ఇలా వేగింది కదా, చూడండి చక్కగా వేగింది. ఇందులోని కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. సన్నంగా కట్ చేసుకున్నది కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 నిమిషం వేపండి, ఎక్కువసేపు అక్కర్లేదు. కొత్తిమీర కూడా చక్కగా వేగింది. ఇందులోనే ముందుగా మనం కొబ్బరిని మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా మెత్తగానే, ఈ కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసుకున్న తర్వాత 1 నిమిషం కలపండి. మరీ ఎక్కువసేపు వేపక్కర్లేదు కొబ్బరి. ఇలా కొబ్బరి వేగిన తర్వాత ముందుగా మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, బాస్మతి రైస్, వాటర్ వేసుకుని ఈ వాటర్ రైస్ వేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకుందాం. సరిపోయినంత ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కలపండి. ఇలా కలిపిన తర్వాత గ్యాస్ని హైలో పెట్టుకోండి. ఇదంతా కలిపిన తర్వాత మూత పెట్టుకుందాం. గ్యాస్ని మాత్రం హైలో పెట్టుకోండి. ఇది కొంచెం మరగాలన్నమాట వాటర్. మూత తీసి చూడండి, చక్కగా వాటర్ మరుగుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుదాం. జస్ట్ కొద్దిగా కలపండి. కలిపిన తర్వాత ఉప్పు అయి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకు అంతా సరిపోయి. ఇప్పుడు గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. మూత తీసిన తర్వాత ఒకసారి రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. నాకైతే చక్కగా ఉడికిపోయింది. ఉడకలేదు అనుకోండి, ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుని ఉంచుకోండి. నాకు రైస్ ఉడికిపోయింది. ఒకసారి కొద్దిగా కలపండి. కలిపిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి ఉడికిందో లేదో మళ్ళీ చెక్ చేసుకుందాం. చూడండి, చక్కగా రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయండి.
గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోండి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి రైస్ అంత చక్కగా పొడి పొడిగా వచ్చిందో. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. మనం కొబ్బరి పాలు తీసే పని లేకుండా చక్కగా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ మనకి చికెన్ కర్రీ బాగుంటుంది. నేనైతే నాటుకోడి వండుకున్నాను. చికెన్ కర్రీకి కొబ్బరి రైస్కి చాలా బాగుంటుంది. ఇంకెందుకు కలిసి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేనైతే రైసు చికెను నాటుకోడి చికెన్ కలుపుకొని తింటున్నాను. చాలా బాగుంది. మీరు కొబ్బరి పాలు తీసే పని లేకుండా చక్కగా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్లోని కొబ్బరి పాలు తీసి నేను కోకోనట్ రైస్ కూడా పెట్టాను. అది కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే